ఈ చిత్రంలోని పాత్రలు, సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కావు, కేవలం కల్పితం మాత్రమే. పొగ తాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. ఇది మా కాలేజ్. వీడి పేరు యోగి, వీడి మ్యూజిక్ రోగి. ఎప్పుడు ఇలా వింటూనే ఉంటాడు ఇంగ్లీష్ సాంగ్స్. బట్ వీడికి ఇంగ్లీష్ రాదు. గగనపు వీధి వీడి వలస వండిపోగిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం. శిఖరపు అంచు నుంచి నేల జారిపోగిన నీటి చుక్క కోసం విడిచింది చూడు నగమే తన వాసం వనవాసం. భైరవుడో, భార్గవుడో, భాస్కరుడో, మరి రక్కసుడో, రక్షకుడో, దక్షకుడో, పరీక్షలకే సుశిక్షితుడో. వీడు 6 అడుగుల బుల్లెట్టు, వీడు ధైర్యం విసిరిన రాకెట్టు. వీడి పేరు వినోద్. వీడికి కొంచెం తిక్కుంది, కానీ దానికో లెక్కపత్రం లేదండోయ్. వీడు పవన్ కళ్యాణ్ అనే ఫీలింగు.
అందమా నీ పేరేమిటి అందమా అందమా నీ పేరేమిటి అందమా కొంపుల హంపి శిల్పమా బాపు గీసిన చిత్రమా తెలుపుమా తెలుపుమా. ఇతడే మన రాజేష్. ఇతనికి అమ్మాయిలంటే చాలా నచ్చిస్తుంటారు. అదృష్టం ఏంటంటే ఇప్పటి వరకు ఒక్క అమ్మాయి కూడా పడలేదు. కానీ ఏదో ఒక అమ్మాయిని చూస్తూ ఇలా పాటలు పాడుకుంటూ సాగిపోతుంటాడు. దేవుడా దేవుడా తిరుమల దేవుడా చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా. దేవుడు అవునండి, వీడు దేవుళ్ళలో దేవుడు కాదు, మనుషుల్లో దేవుడు. వీడి గురించి మనం ఎక్కువగా చెప్పుకోవడం అవసరం లేదు, ఎందుకంటే చూశారుగా వీడు వీరి గెటప్పు. పోదావు రే సంక నాకిపోతావు. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ మామా. హాయ్ మామా. హాయ్ రై. హాయ్ మామా. హాయ్ మామా. హాయ్ ఫ్రెండ్స్. అరే క్లాస్ టైం అవుతుంది, పదండ్రా. ఆగండ్రా, రెగ్యులర్ క్లాస్ పెట్టండి, అట్లా ఫీల్ అవుతున్నాయంట్రా. మనం పోవాల్సి ఇటు కదరా. కరెక్టే, మన దారి అడ్డదారి. బావా, ఈ భాగ్యనగరంలో మనం ఎన్ని ఇంటర్వ్యూలు తిరిగినా ఒక్క జాబ్ కూడా రాలేదు కదా బావా. అయినా బొమ్మడిది మనం ఎప్పుడురా బాగా కష్టపడి చదివింది. మా స్టడీ లైఫ్ అంతా టైంపాస్ లెక్కలే కదరా. అవును బావా, కానీ గతం గురించి ఇప్పుడు ఎందుకు బావా? కనీసం ఈ ఇంటర్వ్యూలో అయినా మనకు జాబ్ వస్తుందా బావా? జాబ్ వస్తుందా రాదా అన్న విషయం పక్కన పెడితే ఫస్ట్ ఈ కంపెనీ అడ్రస్ ఎక్కడుందో తెలుసుకోవాలి కదరా. అవును బావా. సాపాటు ఎటు లేదు పాటైన పాడు బ్రదర్, సాపాటు ఎటు లేదు పాటైన పాడు బ్రదర్. రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్. స్వతంత్ర దేశంలో సావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్. సాబాటు ఎటు లేదు పాటైన పాడు బ్రదర్. రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్. స్వతంత్ర దేశంలో సావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్. మన తల్లి అన్నపూర్ణ, మన అన్నదాన కర్ణ, మన భూమి వేద భూమిరా తమ్ముడు, మన కీర్తి మలుచుకోదరా. డిగ్రీలు తెచ్చుకుని చిప్ప చేత పుచ్చుకుని ఢిల్లీకి చేరినాము, దేహి అంటున్నాము. దేశాన్ని పాలించే భావి పౌరులం. కుర్రాళ్ళు కుర్రాళ్ళు వెర్రికి ఉన్నోళ్ళు, కళ్ళాలే లేనోళ్ళు, కవ్వించే సొగ్గాళ్ళు. ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు, హద్దులేవి లేని వాళ్ళు.
మామ దొరికింది రోయ్. ఏంట్రా చూడు. ఏంట్రా అది? నాన్న ఇది ఆధార్ కార్డ్. ఆధార్ కార్డుతో మనకేం పనిరా? రేయ్ ఇది అమ్మాయి ఫోటోరా. మామ ఇందులో అమ్మాయి నెంబర్ ఉందిరా. నేను చేస్తా. నేను చేస్తా నేను చేస్తా నేను చేస్తా. నేను చేస్తా నేను చేస్తా నేను చేస్తా. నేను చేస్తా నేను చేస్తా. నేను చేస్తా నేను చేస్తా. నేను చేస్తా. నేను కాల్ చేస్తారా? లేదురా నేను చేస్తా. మీరు ఎవ్వరొద్దురా, నేను చేస్తా. ఆపండి, ఇది దొరికింది నాకు, నేను చేస్తా. ఓకే బాబు యోగి, నీ సెల్ ఇవ్వమ్మా. ఏ నీకు లేదా? ఉంది కానీ దాంట్లో బ్యాలెన్స్ లేదు. అరే మామ రింగ్ అవుతుందిరా. వీడి గంట మోగుతుంది రోయ్. స్విచ్ ఆఫ్ రా. అలా అవ్వదురా, మార్నింగే ఫుల్గా ఛార్జింగ్ పెట్టా. నేను చెప్పింది మొబైల్ గురించి కాదు, దేవుని గురించి. హలో హలో, నేను మాట్లాడుతున్నా. నువ్వంటే ఎవరు? ఏమైందిరా, లైన్లో పడిందా? లేదురా మామ, లైన్లో ఉంది. మీరేమన్నా పోగొట్టుకున్నారా? అదా, అదెప్పుడో. చిచి అది కాదండి, మీ పేరు చెప్పండి. ఆల్రెడీ ఆధార్ కార్డ్ పై ఉంది కదరా. మీ పేరు మానస కదండి? అబ్బే కాదండి. ఏంటి? చాలా మంది వాయిస్ వస్తుంది, ఎంతమంది ఉన్నారు ఏంటి? అబ్బే లేదండి, నేను ఒక్కనే ఉన్నాను. సరే నా పేరు చెప్తాను, రాసుకోండి. 5 divided by 2 is equals to 10. ఇది మీ పేరా అండి? ఏ అలా అనిపించడం లేదా? 1 2 మీ పేరేంటండి? ఒరే మొద్దు, ఇందులో 2 అక్షరాలు గల 3 అమ్మాయిల పేర్లున్నాయి. అందులో నాది ఒకటి. ఒక కండిషన్, మీరు ఒకేసారి కరెక్ట్ గా చెప్పాలి. ఒకేలా తప్పుగా చెప్తే మీరు నాతో కనెక్ట్ అవ్వలేరు. 1 2 పేరేంట్రా బాబు? 2 అక్షరాలతో 3 పేర్లు. ఏంటి ఎటగాల? ఈ 3 ముక్కల ఆటేంద్రా బాబు? 5 అంటే 15నా? ఎక్కాలు లెక్కాలు ఏంట్రా బాబు? 5 2 10. ఎక్స్క్యూజ్ మీ బాస్, ఈ అడ్రస్ చెప్తారా? భయ్యా మీకు అడ్రస్ చెప్తాను భయ్యా, మీరు మాకు హెల్ప్ చేయాలి భయ్యా. చేస్తాము. మీ ప్రాబ్లం చెప్పండి. భయ్యా 5 divided by 2 is equal to 10లో ఎన్ని నేమ్స్ ఉన్నాయో మీకు తెలుసా భయ్యా? మేము ఎంత ట్రై చేసినా మాకు అర్థం కావడం లేదు భయ్యా, మీరేమైనా తెలిస్తే చెప్పండి. స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకొని రైట్ కార్నర్లో వెళ్ళిపోండి. అరే దొరికేసిందిరా. ఏంట్రా? సూపర్ రా. సూపర్ మామా. ఇంకా లేట్ ఎందుకురా, కాల్ చేయండి. The number you're calling is switched off right now. Please try later. అరే మామా, స్విచ్ ఆఫ్ ఉందిరా. మళ్ళీ ట్రై చేయరా. మీరు
కాల్ చేస్తున్న నెంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ లేదురా మామ, చేయబడి ఉన్నది. స్విచ్ ఆఫ్ వస్తుంది. దయచేసి తర్వాత బిస్కెట్ రా మామ. ప్రయత్నించండి. షిట్, అమ్మాయి కోసం రోజంతా టైం వేస్ట్ చేసాం కదరా. మనం రోజు చేసిన టైంపాసే కదరా, లైట్ తీసుకో, దా వెళ్ళిపోదాం. నేటి ఈ సమాజంలో వీళ్ళలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. టైం పాస్ చేస్తూ చాలా అందంగా బ్రతికిస్తున్న మన భ్రమలో తేలిపోతున్నారు. వీళ్ళు ఇలా గడిపిస్తున్నారంటే కారణం ఒక్కటే, వీళ్ళ తల్లిదండ్రులు. వీళ్ళ తల్లిదండ్రులు ఎంతో శ్రమనూర్చి మా అబ్బాయి అలా కావాలని ఇలా కావాలని ఎన్నో కళ్ళకంటూ చాలా కష్టపడి చదివిస్తుంటే వీళ్ళు విలువైన టైంను టైంపాస్ చేస్తూ గడిపిస్తున్నారు. వీళ్ళకి ఏదో ఒక రోజు తెలుస్తుంది కోల్పోయిన టైం విలువ, వీరి జీవితం విలువ. అది ఎప్పుడో తెలుసా? లైఫ్లో ఫెయిల్ అయినప్పుడు. వీళ్ళని చూసి వీళ్ళ తల్లిదండ్రులు కార్చే ప్రతి కన్నీటి పొట్టుకు వీళ్ళు సమాధానం చెప్పలేనప్పుడు. సో ఫ్రెండ్స్, వీళ్ళలాగా మీరు కూడా టైంపాస్ చేస్తారా? టైం విలువ తెలుసుకొని మీ యొక్క లక్ష్యం కోసం ఇష్టపడి కష్టపడతారా అనేది మీరే తెలుసుకోండి.